హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ పాలకూర బజ్జీ, తోటకూర పకోడా. సో, ఈరోజు ఆకుకూరలతో పకోడా ప్రిపేర్ చేద్దాం అనిపించింది. సో, ప్రాసెస్ అయితే ఇక్కడ చూసేయండి. అండ్ ఈ ఆకుకూరలన్నీ కూడా గార్డెన్ నుంచి ఇప్పుడే ఫ్రెష్‌గా తీసుకొచ్చాను. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి కదా! సో, ఏంటంటే ఆకుకూరలు మనకు చాలా మంచిది కదా ఆరోగ్యానికి. మనం నార్మల్‌గా తాలింపు చేసుకుంటాము, పప్పు ఇలా చేసుకుంటూ ఉంటాము. బట్ కొంచెం డిఫరెంట్‌గా తినాలి అనుకున్నప్పుడు ఇట్లా పకోడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. శనగపిండిలో కొంచెం ఉప్పు, వంట సోడా అండ్ జీలకర్ర పొడి వేసి బాగా కలిపి అంటే బజ్జీకి మనం ఎలా వేసుకుంటామో అలా అన్నమాట. అలా బాగా కలిపి ఇంకైతే పక్కన పెట్టుకుందాము. ఇంకా ఎప్పుడైనా ఆనియన్స్ రేట్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా ఇలా వేసుకోవచ్చు కదా! కొంచెం మనీ సేవ్ అవుతుంది. ఇంకా పాలకూర మటుకు తీసుకునేటప్పుడు కొంచెం ఈ సైజ్ ఉన్న ఆకులే తీసుకోండి. లేకపోతే బజ్జీలు పర్ఫెక్ట్‌గా రావు. ఇంకా ఇక్కడ తోటకూర అయితే బాగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనేంటే ప్రెజెంట్ ఇంకా తోటకూర, కొత్తిమీర ఇవన్నీ ఉంటే ఇంకా వీటితో వేస్తున్నాను. ఇంకా మునగాకు. సో, మన దగ్గర ఇంకా వేరే ఆకుకూరలు ఏమన్నా అవైలబుల్ ఉంటే దాంతో కూడా వేసుకోవచ్చు. బావుంటుంది. అట్లని గోంగూరతో వేయకండి. పుల్లగా ఏం బావుండవసలు. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత బజ్జీలు వేసుకుందాము. మీరు ఎప్పుడు కూడా డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ తక్కువ తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ రిపీటెడ్‌గా దాన్ని వాడం కదా మనము. హెల్త్‌కి కూడా మంచిది కాదు. సో, నేనైతే ఇట్లా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా! ఇంకా దోసల్లోకి, చపాతీలోకే వాడతాను. మళ్ళీ డీప్ ఫ్రై చేయడానికైతే ఇంక వాడను. పాలకూర బజ్జీ అయితే రెడీ అయింది. ఇంకా తోటకూర పకోడా వేద్దాము. సో, కట్ చేసి పెట్టుకున్న తోటకూర, అందులో కొంచెం పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ ఇవి కూడా వేసి ఇక్కడ పిండి తక్కువైంది. సో, అందుకనేసి కొంచెం గట్టిగా కలుపుతున్నాను. ఇవి మీరు పెద్ద పెద్దగా బజ్జీలు, పకోడాలు అట్లా కాకుండా కొంచెం చిన్న చిన్న పకోడాల్లాగా వేయండి. ఎందుకంటే ఆకుకూర లోపల నుంచి ఉడికి మనకి సాఫ్ట్‌గా ఉంటుంది తినేటప్పుడు. పచ్చి వాసన వచ్చిందనుకోండి తినేటప్పుడు బావుండదు కదా! సో, ఆకుకూరలు తినాలి అని బోర్ ఫీల్ అవుతుంటారు కదా పిల్లలు. సో, అలాంటి వాళ్ళకి కొంచెం బిగినింగ్ టైమ్‌లో ఇలా టేస్టీగా తినిపించామనుకోండి వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్‌గా తింటారు. ఇది కొంచెం లెగ్ పీస్ లాగా అనిపిస్తాను కదా షేప్ మొత్తము. సో, చూసారు కదా! చాలా ఈజీ ప్రాసెస్ మొత్తం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.